గాజా ప్రాంతానికి సంబంధించి ఇజ్రాయెల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ గాజాను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు తాజాగా ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దశల వారీగా గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది నెతన్యాహు సర్కార్ ప్రణాళిక. హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారు విడిపించడమే ఇజ్రాయెల్ సర్కార్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులకు త్వరలో విముక్తి లభించబోతోంది. బందీల విషయమై నెతన్యాహు సర్కార్ కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎవత్యా డేవిడ్ అనేటువంటి బందీకి సంబంధించినటువంటి ఒక వీడియో బయటకొచ్చిన తర్వాత ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడుదల చేయాల్సిందిగా హమాస్ ఉగ్రవాద సంస్థను గతంలో ఇజ్రాయెల్ కోరింది. అయితే గాజాపై కాల్పులు సంపూర్ణంగా ఆపేంత వరకు బందీలను విడుదల చేసే ముచ్చటే లేదని హమాస్ సంస్థ తేల్చి చెప్పింది. కాగా బందీల విషయంలో నెతన్యాహు స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలస్తీనాపై యుద్ధం ప్రారంభమై 22 నెలలైనా బందీలను విడిపించుకోలేకపోయారన్న విమర్శలు నెతన్యాహు సర్కార్పై వచ్చాయి. అయితే ఇటీవల ఈ విమర్శల తీవ్రత మరింతగా పెరిగింది. బందీల విషయమై ఇటీవల టెల్ అవీవ్లో ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. బందీల విడుదల విషయంలో నెతన్యాహు సర్కార్ అలసత్వం వహిస్తుందని మండిపడ్డారు. టెల్ అవీవ్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాదు బందీల విడుదల విషయంలో నెతన్యాహు సర్కార్పై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరుతూ ఇజ్రాయెల్కు చెందిన పలువురు రిటైర్డ్ సైన్యాధికారులు ఇటీవల ఒక లేఖ కూడా రాశారు. బందీల విషయంలో నెతన్యాహు సర్కార్పై రోజురోజుకు ఒత్తిడి పెరగసాగింది. ఈ నేపథ్యంలో తాజాగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. బందీల విడుదలకు సంబంధించి సర్కార్ దగ్గర ఉన్న ప్రతిపాదనలు కేబినెట్ ముందు ప్రధాని నెతన్యాహు పెట్టారు. అలాగే బందీల విషయంలో హమాస్ సంస్థ పెట్టిన షరతులను కూడా సమావేశంలో కేబినెట్ చర్చించింది. అనేక గంటల చర్చల తరువాత బందీల విడుదలకు గాజా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవడమే ఏకైక పరిష్కారమని ఇజ్రాయెల్ కేబినెట్ అభిప్రాయపడింది. ఈ విషయంలో సర్కార్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం చేసిన ప్రకటన మేరకు విడతల వారీగా గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకుంటాయి. దశల వారీగా ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది నెతన్యాహు సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. గాజా స్వాధీనానికి సంబంధించి పక్కా వ్యూహాన్ని అమలు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ వ్యూహం ప్రకారం ముందుగా గాజా ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ తరువాత ఆహార పంపిణీ కేంద్రాలు పెంచాలి. దీంతో ఆహారం కోసం సాధారణ ప్రజలంతా ఒక చోటకు చేరుతారు. ఈ దశలో మిగతా భూభాగంపై బాంబులతో దాడులు చేయాలి. తొలి విడతలో దాదాపు 10 లక్షల మందిని గాజా ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనేది ఇజ్రాయెల్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది అమలైతే గాజాలోని సగభాగం ఖాళీ అయినట్లే భావించాల్సి ఉంటుంది. వీరందరికీ సెంట్రల్ గాజాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అక్కడి ప్రజలకు నివాసంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత ఇజ్రాయెల్ సర్కార్ తీసుకుంటుంది. అంటే యుద్ధభూమి అవతల మానవతా సాయం అందించడానికి కూడా ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. ఇక వ్యూహంలో రెండో అంశం చాలా కీలకంగా మారింది. ప్రజలు ఖాళీ చేసిన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక బలగాలు మోహరిస్తాయి. ఆ తర్వాత యుద్ధ చర్యలను ప్రారంభిస్తారు. దాడులు తీవ్రతరం చేస్తారు. తద్వారా మూలమూలల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడానికి మార్గం సుగమం అవుతుందని నెతన్యాహు సర్కార్ భావిస్తోంది. ఇలా మొత్తం 4-5 నెలలు ఈ వ్యూహాన్ని అమలు చేసేలా ఇజ్రాయెల్ బలగాలు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నాయి.
మరోవైపు గాజాలోని అనేక ప్రాంతాలకు ఇటీవల ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లో యావత్ గాజా ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోబోతున్నామని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ దళాలు కోరాయి. అంతేకాదు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ను కూడా నిర్వహించబోతున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉంటే గాజాలో 75% భూభాగం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది. తాజా ప్రణాళిక ప్రకారం మిగతా ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ బలగాలు స్వాధీనం చేసుకుంటాయి. అయితే దీనిని ఐడిఎఫ్ వ్యతిరేకిస్తున్నట్లు టెల్ అవీవ్ రాజకీయ వర్గాల సమాచారం. దీనివల్ల బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్నది ఐడిఎఫ్ వాదన. అయితే ఐడిఎఫ్ అభ్యంతరాలను సెక్యూరిటీ క్యాబినెట్ తోసిపుచ్చింది. కాగా పాలస్తీనాపై యుద్ధానికి త్వరలో ఎండ్ కార్డ్ పడబోతుందని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ ను సర్వనాశనం చేస్తామన్నారు. ఆ తర్వాత గాజా ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగిస్తామని తనను కలిసిన భారత జర్నలిస్టు బృందంతో మాట్లాడుతూ నెతన్యాహు వెల్లడించారు. మొత్తం మీద యావత్ గాజాను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది.